ఇరాన్ వార్ నేపథ్యంలో అలర్ట్ చేశారు. ఇక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలలో రెచ్చగొట్టిన వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్ వార్ నేపథ్యంలో అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్టుగా ఉండాలని సూచించింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగవచ్చని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. एक से बढ़कर एक सलीम सूदी इस्राइल, एक से बढ़कर एक सलीम सूदी तुर्की इस्राइल, मुर्दाबाद मुर्दाबाद अमेरिका मुर्दाबाद, इस्राइल का जो यार गद्दार है गद्दार, अमेरिका का जो यार है गद्दार है गद्दार, जरूर इमाम ज़माने రైట్. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర హోంశాఖ లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ కూడా చేసింది. అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కూడా లేఖ కూడా రాసింది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణంతో అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ ఉండాలి. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే దానిపైన హై అలర్ట్ కూడా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా ఇటు పోలీస్ శాఖను, ప్రభుత్వాలను, అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా అలర్ట్ అయ్యాయి. అన్ని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్, అంతేకాకుండా ప్రత్యేకంగా లాడ్జ్లలో పూర్తిగా తనిఖీలు కూడా ముమ్మరం చేస్తున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనేది అంటే తెలియని పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ ఉండాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అన్ని చోట్ల కూడా తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ అన్ని కూడా అన్ని బస్ స్టేషన్స్ లో కూడా పూర్తిగా ఇప్పటికే తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంటెలిజెన్స్ సంబంధించిన హెచ్చరికల నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలు కావచ్చు, అంతేకాకుండా స్లీపర్ సెల్ సంబంధించిన వాటిపైన కూడా దృష్టి కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుతున్నారో, అంతేకాకుండా వాట్సాప్ కాల్స్ కావచ్చు, అంటే ఈమెయిల్ చాటింగ్ అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి కూడా కొనసాగించారు. మొత్తానికి చూస్తే అన్ని రాష్ట్రాలను కూడా హై అలర్ట్ చేసింది కేంద్రం రాష్ట్రం. రైట్. థ్యాంక్ యూ పవన్. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్టుగా ఉండాలని సూచించింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగవచ్చని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. Maintenant, c'est juste bon, je vais pas faire mon apparemment. Donc, voyez, ça n'a pas fait